నంద్యాల జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తున్నారు. కబ్జాల విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పటికీ అడ్డు అదుపు లేకుండా పోతోంది. నంద్యాల జిల్లా డోన్లో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 503లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు 5 ఎకరాలు ఆక్రమించి దర్జాగా ప్లాట్లు వేశారు. వీటిని సాధారణ మధ్యతరగతి ప్రజలకు సెంటు 3 లక్షల రూపాయల చొప్పున విక్రయించేశారు. ఇలా మొత్తం 40 ప్లాట్లను కట్టబెట్టేశారు. ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేశారు. డోన్లోన 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అప్పుడున్న మంత్రి గారికి కూడా విన్నవించుకున్నాము. ఈ రియల్ ఎస్టేటర్లు భూ కబ్జాలు ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఎటువంటి పరిస్థితులలో ఈ భూ కబ్జాలను ఆపలేదు. కాంట్రాక్టులు అవి తీసుకొని ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయినాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు దీనిపైన భూ కబ్జాల పైన రియల్ ఎస్టేట్ పైన భూ కబ్జాదారులు ఎక్కువ మంది ఉన్నారు అని కూడా ఆయన ఒకసారి విశ్లేషించి డోను నియోజకవర్గాన్ని భూ కబ్జాలు 1000 ఎకరాలు ఉన్నాయి, దీనిపైన మనము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఫస్ట్లో వచ్చినప్పుడు అన్నాడు. కాకపోతే ఇంతవరకేంది అన్న మాటకే పరిమితమైనాడు కానీ దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇది రైల్వే భూమిగా ఆర్ఎస్ఆర్లో ఉంది. అయితే లాస్ట్కి ఈ రియల్ ఎస్టేట్లు ఆర్ఎస్ఆర్ కూడా తప్పు అనే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఇది ఆర్ఎస్ఆర్లో ఉంది తప్పు అని చెప్పి ఒక తప్పుడు సమాచారంతో కలెక్టర్ నుంచి మేము అర్జీ తెచ్చామని చెప్పారు. అయితే మేము ఎటువంటి డాక్యుమెంట్స్ అడిగినా మా చేతికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు. కానీ ఈడున్నటువంటి భూమి రైల్వే భూమి, ఒకవేళ ఇది రైల్వే భూమి కాకపోయినప్పటికీ ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి వాళ్ళ చేతికి ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా దీన్ని అమ్ముకునేకున్నారు, దీని ఏమైనా కూడాలో అప్రూవల్ అయిందా, వీళ్ళు వెంచర్ వేసుకునేకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తే వాళ్ళు దర్జాగా ఈరోజు ఎటువంటి అప్రూవల్ లేకోకుండా ఇక్కడ వాళ్ళు వెంచర్లు వేసుకోవడం జరిగింది. దీని మీద ప్రశ్నించినటువంటి కొంతమంది మీదకి గతంలో దాడులు కూడా చేయడం జరిగింది. వైసీపీ హయాంలో భూ ఆక్రమణల విషయాన్ని కొందరు అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన పట్టించుకోనందునే అక్రమార్కులు మరింత రెచ్చిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తాజాగా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలియడంతో ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. విలువైన భూముల్ని ఆక్రమించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ యొక్క భూమిని 1999 నుంచి 2000 మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేటర్లు దీన్ని ఆక్యుపై చేసి దీన్ని వెంచర్లు వేసి సేల్స్ చేయడం మొదలుపెట్టినారు. దాదాపు 40 ఫ్లాట్లకు దగ్గర అంటే అమ్మేసి పాడేసినారు. రిజిస్టర్లు కూడా అయినాయి. మరి కొన్నటువంటి వ్యక్తులు పేదలు రూపాయి కూడబెట్టుకొని ఆ మిగిల్చుకున్నటువంటి డబ్బుతో కొనుక్కునే పేదలు ఉన్నారు. మరి అటువంటి పేదలకి ప్రభుత్వమే ఇటువంటి ప్రభుత్వ భూములు గుర్తించన్న ప్లేస్లు ఇస్తే గూడు నిర్మించుకునే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భూమి అని తెలియక అక్రమార్కుల నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు మధ్యతరగతి ప్రజలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. కూడా అనుమతులు లేని ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.